నమస్కారం. మన్నెంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. పోలవరం జిల్లాలో ఘనంగా ప్రారంభమైన నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల కార్యక్రమం. నీటిని వృధా చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత పేరిట నిర్వహించిన 100 రోజుల కార్యక్రమానికి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 6 నుండి జూలై 14 వరకు నిర్వహించి ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టాన్ని 2 నుంచి 3 మీటర్ల వరకు పెంచాలని అధికారులను మరియు రైతులను కోరారు. ముఖ్యంగా కాలువలు, చెరువులు మరియు ఫీడర్ ఛానల్స్ మరమ్మతుల కోసం గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి నివేదికలను పంపాలని సూచించారు. వాటర్ రిసోర్సెస్ అంటే జలవనరులు ఏవైతే మనకు యూజ్ చేసుకోవడానికి ఎక్కడ కూడా వేస్టేజ్ జరగకుండా చూడడానికి మన ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత రాష్ట్రం కింద తీర్చిదిద్దడం కోసం ఈ పథకాన్ని తీసుకొని వచ్చారు. సో ఆల్రెడీ అన్నమయ్య జిల్లాలో ఒక పైలట్ కింద టేకప్ చేసి అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్మెంట్ అయ్యాయని చెప్పి మనకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఈ స్కీమ్ ని పథకాన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నిన్న ప్రతి ఒక్కరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉన్నారు. ఈ రోజు మళ్ళీ సాయంత్రం కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటా ఉన్నారు. సో ఈ స్కీమ్ వేరే ఉద్దేశం ఏంటంటే అనాదిగా మనకి వస్తున్నటువంటి వాటర్ రిసోర్స్ రిపేర్ చేయకపోవడం వల్ల కానీ డిసిల్టేషన్ చేయకపోవడం వల్ల కానీ లేకపోతే ట్యాంక్స్ ఉన్నటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా ఈ కలుపు మొక్కలు లేకపోతే వేరేటటువంటి వేస్ట్ మెటీరియల్ తో ఫిల్ అయిపోవడం వల్ల వాటర్ ట్యాంక్స్ స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల మనకి వేరియస్ క్రాప్స్ నుంచి వచ్చేటువంటి ఈల్డ్ తగ్గిపోతా ఉంది. సో ఇది ప్రభుత్వం పరంగా ప్రభుత్వం చేసినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అన్ని చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవుతారో. కార్యక్రమంలో పాల్గొన్న రంపచోడవరం ఎమ్మెల్యే మరియు లెజిస్లేటివ్ చైర్మన్ మిర్యాల శిరీషాదేవి గారు మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన నీరు చెట్టు కార్యక్రమం తరహాలోనే ఈ 100 రోజుల ప్రణాళిక రైతులకు ఎంతో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో సాగునీటి సమస్య లేకుండా చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. మళ్ళీ మనం వ్యవసాయం స్టార్ట్ చేసుకుంటాం. ఏ విధంగా వ్యవసాయానికి మనం మోటివేట్ చేయాలి, నీటి సంఘాల ఆధ్వర్యంలో నీటిని ఏ విధంగా భద్రపరచుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో 100 రోజుల కార్యాచరణను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మొదలుకొని జూలై 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ చాలా క్లియర్స్ మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, టీఓ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు మనకు తెలిసినవి కాకుండా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ నీటి సంఘాలతో మాట్లాడి, అక్కడ రైతులతో మాట్లాడి, అక్కడ మహిళా రైతులతో మాట్లాడి ప్రతి గ్రామానికి కూడా విజిట్ చేసి అక్కడ సమస్యలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకొని అవన్నీ కూడా 5 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చినట్లయితే బడ్జెట్ కూడా యాక్షన్ ప్లాన్ లో క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. ఉన్న వాటర్ని మనం భద్రపరచుకోవడం. 14-19లో మన చంద్రబాబు నాయుడు గారు అనంతరం సీతపల్లి వాగుపై ఉన్న చెక్ డ్యాం మరమ్మతు పనులకు జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణరాజ్, ఐటీడీఏ పీఓ శుభం నౌకోల్ గారు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు మరియు సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మన్నెంలో న్యూస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.